నేను నా ఫ్రెండ్ మహేష్ ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ఒక జాతరకు వెళ్తున్నాం. జాతర అంటే ఇట్లాంటి జాతర కాదు, ఒక గొప్ప జాతర. ఇంకా ఊరించడం దేనికి, మన మేడారం జాతరకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక అన్నీ తిరగాలని చెప్పేసి బస్లోనే ఒక చిన్న స్లీప్ వేసా. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. మధ్యలోనే ఒక చోట బస్ ఆపింది. నేను నా ఫ్రెండ్ మహేష్ ఇద్దరం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాం. దారిలో తినొచ్చని ఒక స్వీట్ కార్న్ కూడా కొనుక్కున్నాం. దాన్నే వీడియో తీస్తున్నావు, రా త్వరగా పోదాం. ఎట్టకేలకు ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అయిన శ్రీ మేడారం మహాజాతరకు చేరుకున్నాం. మేము వచ్చేసరికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. వాస్తవానికి మేము అక్కడికి చేరుకున్నది 1 గంట. ఊరు నిశ్శబ్దంగా ఉండకుంటే ఏం చేస్తుంది? నీకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటో తెలుసా? ఇది సమ్మక్క సారక్క ఆదివాసీ మ్యూజియం. మ్యూజియంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాం కానీ అది క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మనం జాతర మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాం. అక్కడి వాతావరణం పండగ వాతావరణానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఆ లైట్స్ కానీ, ఆ డెకరేషన్ కానీ, రోడ్డు మధ్యలో ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా వాళ్ళ ఆచారాలను అద్దం పట్టే విధంగా ఉన్నాయి. ఆదివాసీ స్టైల్లో వాళ్ళ కస్టమ్స్ని చూపించే విధంగా డిజైన్ చేశారు. ఇంత అద్భుతమైన డెకరేషన్ని నేను ఇంతవరకు ఏ జాతరలో చూడలేదు. అంతేకాదు ఎన్నో అద్భుతమైన ఫోటో పాయింట్స్, ఆదివాసీల గుర్తులు, రైతుల గుర్తులు, ఇలా ఎన్నో రకాల మంచి మంచి చిత్రకారులతో చిత్రీకరించినటువంటి కళాఖండాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూడాలంటే మేడారానికి రావాల్సిందే, ఈ అందాలన్నీ ఆస్వాదించాల్సిందే. రండి, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మన రాష్ట్ర పండుగను మీ కళ్ళకు కట్టినట్టు మన ఛానల్లో చూపిస్తాను. జంపన్న వాక్కు వెళ్లే ముందు ఆ చల్ని తట్టుకోవాలంటే ఒక టీ తాగాల్సిందే. అరే ఈ చల్లు ఎందుకు కానీ రేపు పొద్దున చేద్దాంరా. ఇది ఆ సమ్మక్క సరళమ్మ కమాన్. తెలంగాణ ప్రభుత్వం ఈసారి మేడారం జాతరని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. రాబోయే తరాలు సైతం చెప్పుకునే విధంగా మేడారాన్ని తీర్చిదిద్దే పదంలో అక్కడున్నటువంటి ప్రతి చోటుని ఇలా అందమైన కళాకృతులతో అలంకరిస్తూ ఎన్నో అద్భుతమైన కళాఖండాలను ప్రతి వీధిలో వీధి చివర పెడుతూ మేడారానికి ఉన్న ప్రత్యేకతను మరింత పెంపొందించే విధంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఈ అందాలను చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. తరతరాలు చెప్పుకునేలా ముద్దుగా ముస్తాబవుతుంది మన మేడారం జాతర. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి ఛార్జింగ్ కోసం అని అటు ఇటు తిరుగుతూ మొత్తం మీద ఒక రోజు మొత్తం గడిపేశాం. ఇప్పుడు మన ఫస్ట్ పని ఏంటిదంటే జంపన్న వాక్కు వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి దర్శనం చేసుకోవడమే. దానికన్నా ముందు ఈ ఇంపార్టెంట్ పనిని పూర్తి చేయాలి. మరి ఇంత దూరం నడవాలంటే ఎనర్జీ ఉండాలి కదా. జంపన్న వాగు, అసలు ఈ నదికి పేరెందుకు వచ్చిందో తెలుసా? ఆ కాలంలో ప్రతాపరుద్రుడు అనే మహారాజు ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో గ్రామస్తులు పన్ను కట్టలేదని చెప్పి వాళ్ళను నానా హింసలు పెట్టేవాడు. ఇలాంటి సమయంలోనే సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్ద రాజు అలాగే జంపన్న వీళ్ళందరూ యుద్ధం చేస్తున్న సమయంలో జంపన్నకు కత్తితో గాయం జరిగింది. ఆ గాయంలో ఆయన మరణిస్తూ అతని రక్తం ఈ మడుగులో కలిసిపోవడంతో దాన్నే మనం ఈరోజు జంపన్న వాగుగా పిలుస్తూ ఉంటాం. ఈ జంపన్న వాగులో స్నానం చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పుణ్యపునీతుడు అవుతాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్తున్నాం. మేము జాతర చివరి రోజుల్లో వచ్చిన ఇక్కడ రద్దీ మాత్రం యథావిధిగానే ఉంది. ఒకప్పుడు ఇక్కడికి జాతర జరిగే 2-3 రోజులే భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు బుధవారం వస్తే చాలు వేలాది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మనం ఇప్పుడు క్యూ లైన్కి చేరుకున్నాం. మరికొద్ది నిమిషాల్లో
ఆ వనదేవతలను దర్శించుకోబోతున్నాం. లైన్ సాఫీగానే సాగుతుంది. మరొక 10-20 నిమిషాల్లో దర్శనం పూర్తయిపోద్ది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మేడారం ప్రయాణం అయితే పూర్తయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ముఖం చూసారు కదా, ఈ వాల్ లేకుండా అయింది, ఎందుకంటే చాలా నిర్వాటం. ఇప్పుడే ప్రయాణానికి సిద్ధమయ్యాం. మరి ఇంటికి వెళ్ళాక కలుసుకుందాం. మరి ఈ జాతర ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన హలో యూట్యూబ్ ఛానల్ 69 సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.